ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత మొదటి అధ్యాయం కురుక్షేత్ర రణరంగంలో సైనిక పరిశీలనంలో భాగంగా సంజయ ఉవాచ దృష్ట్వాతు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయుడు ఈ విధంగా అంటాడు: ఓ రాజా, పాండుపుత్రులచే వ్యూహముగా ఏర్పరచబడిన సైన్యమును చూసిన పిమ్మట దుర్యోధనుడు తన గురువును సమీపించి ఈ విధంగా పలికాడు. చూడండి, దుర్యోధనుడు రాజుగా పరిగణించబడినప్పటికీ పాండుపుత్రుల యొక్క సేనా వ్యూహ రచనను చూసి భయపడి ఏమి చేయాలనో తెలియక కంగారు పడి తన గురువైనటువంటి ద్రోణాచార్యుడి వద్దకు వెళ్ళాడు. అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది? కౌరవులు అంత పెద్ద సైన్యం కలిగి ఉన్నప్పటికీ అతి చిన్న సైన్యమును చూసి దుర్యోధనుడు ఎందుకు భయపడవలసి వచ్చింది అంటే, ధృతరాష్ట్రుడు పుట్టుగ్రుడ్డి. దురదృష్టవశాత్తు అతనిలో ఆధ్యాత్మిక దృష్టి కూడా లోపించింది. ధర్మ విషయంలో తన పుత్రులు కూడా తనతో సమానముగా అందురు అని అతడు బాగా ఎరుగును. పుట్టుకతో ధర్మాత్ములైన పాండవులతో వారు ఒక ఒప్పందముకు ఎన్నటికీ రాలేరని కూడా ధృతరాష్ట్రుడు నిశ్చయముగా ఎరుగును. ఏమైనను అతడు ఆ తీర్థక్షేత్రమైన కురుక్షేత్ర ప్రభావ విషయములో సంశయమును కనపరిచాడు. యుద్ధరంగములోని పరిస్థితిని గూర్చి ప్రశ్నించుటలో అతని ఉద్దేశమును సంజయుడు గ్రహించగలిగాడు. కనుకనే అతడు విచారగ్రస్తుడైన రాజును ఉత్సాహపరచదలిచి ఆ పవిత్ర స్థల ప్రభావముచే అతని పుత్రులు ఎట్టి రాజీకి సిద్ధపడబోరని హామీనిచ్చాడు. సంజయుడు ధృతరాష్ట్రుని యొక్క మనసును శాంతింపజేయడానికి, అతని ఉత్సాహపరచడానికి కౌరవ పుత్రులు ఎంతటి శక్తివంతులో, ఏమి జరిగినా కూడా వెనక్కి రారు అనేటువంటి అభయాన్ని ఇస్తూ అతనిని ఉత్సాహపరుస్తూ ఉన్నాడు. అతని పుత్రుడైనటువంటి దుర్యోధనుడు పాండవుల సైన్య బలంను చూడగానే అక్కడి వాస్తవ పరిస్థితిని వివరించడం కొరకై వెంటనే తన సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళినని సంజయుడు ధృతరాష్ట్రునికి తెలియజేశాడు. దుర్యోధనుడు రాజుగా పేర్కొనబడినను పరిస్థితి తీవ్రతననుసరించి స్వయముగా అతనికి తన సేనాధిపతికు వెళ్ళవలసి వచ్చింది. కనుకనే అతడు ఒక రాజకీయవేత్త అని పిలువబడుటకు చక్కగా సరిపోతుంది. అతడు పాండవ సేన వ్యూహ రచనను చూసినప్పుడు పొందిన భయము అతని కపట రాజనీతి నిపుణతను మరుగుపరచలేకపోయింది. పచ్చైతాం పాండుపుత్రానామాచార్య మహతీం చమూ వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. సంజయుడు అంటాడు: ఓ ఆచార్య, నీ బుద్ధికుశుడైన శిష్యుడగు ద్రుపదపుత్రుని చేత నేర్పుగా ఏర్పరచబడిన పాండుసుతుల గొప్ప సేనను చూడుము. దుర్యోధనుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్పినటువంటి విషయాన్ని సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నట్టు అర్థం ఏంటంటే, బ్రాహ్మణుడు మరియు గొప్ప సైన్యాధిపతి అయిన ద్రోణాచార్యుని లోపములను
గొప్ప రాజనీతి చతురుడైన దుర్యోధనుడు ఎత్తి చూపదలిచెను. అర్జునుని పత్ని అయిన ద్రౌపదికి తండ్రి అయిన ద్రుపద మహారాజుతో ద్రోణాచార్యుడు ఏదో ఒక రాజకీయ వైరం కలిగి ఉండెను. ఆ వైరం చేత ద్రుపదుడు ఒక గొప్ప యాగమును నిర్వహించి ద్రోణాచార్యుణ్ణి వధింపగలిగే పుత్రుని వరముగా పొందెను. ఈ విషయమును ద్రోణాచార్యుడు ఎరుగును. అయినను ద్రుపదుని పుత్రుడైన దృష్టద్యుమ్నుడు అస్త్ర విద్యా అభ్యాసం కొరకై తనను సమీపించినప్పుడు విశాల హృదయుడైన బ్రాహ్మణుడిగా అతడు తన అస్త్ర విద్యా రహస్యములన్నింటినీ అతనికి తెలుపుటకు ఏ విధంగానూ సంకోచింపలేదు. ఇప్పుడు కురుక్షేత్ర యుద్ధ రంగంలో దృష్టద్యుమ్నుడు పాండవుల పక్షం వహించెను. ద్రోణాచార్యుని నుండి అభ్యసించిన విద్యా నైపుణ్యముతో అతడే పాండవ సేనా వ్యూహమును రచించెను. కనుకనే ద్రోణాచార్యుడు సావధానుడై ఎట్టి రాజీ లేకుండా యుద్ధము చేయవలనను ఉద్దేశంతోనే అతడు చేసిన ఈ పొరపాటును దుర్యోధనుడు ఎత్తి చూపాడు. అంతేకాకుండా తన ప్రియ శిష్యులైనటువంటి పాండవుల పట్ల కూడా ద్రోణాచార్యుడు యుద్ధరంగంలో ఎట్టి ఉదారతను ప్రదర్శింపరాదని కూడా అతడు దీని ద్వారా తెలుపదలిచెను. ముఖ్యంగా అర్జునుడు అతనికి మిక్కిలి ప్రియమైన బుద్ధిశాలి శిష్యుడు. యుద్ధంలో అట్టి ఉదారత పరాజయముకు దారితీయునని కూడా దుర్యోధనుడు హెచ్చరించాడు. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః. ఇక్కడ ఈ సైన్యమును భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగలిగే శూరులైన ధనుర్ధురులెందరో కలరు. యుయుధానుడు, విరాటుడు, ద్రుపదుడు మున్నగు వారు అటువంటి మహాయోధుడు. చూడండి, యుద్ధ విద్యలో ఆరితేరిన ద్రోణాచార్యుని గొప్ప నైపుణ్యం ఎదుట దృష్టద్యుమ్నుడు ప్రధాన అవరోధం కాకుండాను భయముకు కారణమైన ఇతరులు అనేక మంది కలరు. వారిలో ప్రతి ఒక్కరును భీమార్జునులతో సమాన యోధులగుట చేత వారందరూ తన విజయ పదములో గొప్ప అవరోధములుగా దుర్యోధనుడు పేర్కొన్నాడు. అతడు భీమార్జునుల శక్తి సామర్థ్యములను ఎరిగిన వాడవుట చేత ఇతరులను అట్లు వారితో పోల్చాడు. దృష్టకేతుచ్చేకితానాః కాశీరాజచ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజచ్చ శైబ్యచ్చ నరపుంగవః. దృష్టకేతువు, చేకితానుడు, కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, శైబ్యుడు మున్నగు శూరులైన మహాయోధులు అందులో కలరు. యుధామన్యుచ్చ విక్రాంత ఉత్తమౌజాచ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయచ్చ సర్వ ఏవ మహారథాః. పరాక్రమవంతుడైన యుధామన్యుడు, మహాశక్తిశాలి అయిన ఉత్తమౌజుడు, సుభద్రాపుత్రుడు, ద్రౌపది పుత్రులు అందులో కలరు. ఈ వీరులందరూ మహారథులు. అస్మాకం తు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమీతే. కానీ ఓ బ్రాహ్మణోత్తమ, నా సేనా బలమును నడుపుట కొరకై విశేషముగా యోగ్యులైన సేనానాయకులను గూర్చి నేనిప్పుడు మీ కొరకై తెలిపెదను. భవాన్ భీష్మచ్చ కర్ణచ్చ కృపచ్చ
సమితింజయాః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. యుద్ధమున ఎల్లప్పుడూ విజయమును సాధించు మీరు భీష్ముడు, కర్ణుడు, కృపుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు సోమదత్తుని పుత్రుడైన భూరిశ్రవుడు మున్నగవారు కలరు. ఇక్కడ ఏంటంటే దుర్యోధనుడు యుద్ధరంగమున ఎల్లప్పుడూ విజయమును సాధించునట్టి ప్రముఖ యోధులను పేర్కొంటున్నాడు. వికర్ణుడు దుర్యోధనుని సోదరుడు, అశ్వత్థామ ద్రోణాచార్యుని పుత్రుడు, సౌమదత్తుడు లేక భూరిశ్రవుడు బాహ్లికరాజు పుత్రుడు. పాండురాజుతో వివాహముకు పూర్వం కుంతీదేవికి జన్మించుట చేత కర్ణుడు అర్జునునికి అర్ధ సోదరుడు. కృపాచార్యుడి కవల సోదరి ద్రోణాచార్యుని వివాహమాడెను. అన్యేచ బహవః శూరా మదర్థే త్యక్త జీవితాః నానాశస్త్ర ప్రహారణాః సర్వే యుద్ధ విశారదాః. నా కొరకు తమ జీవితములను విడిచుటకు సిద్ధపడిన వీరులు ఇంకను అనేకులు కలరు. వారందరూ వివిధ శస్త్రాస్త్రములను దాల్చినట్టి వారు, యుద్ధ నైపుణ్యమును కలిగిన వారు అయి ఉన్నారు. ఇక్కడ అంటాడు జయద్రథుడు, కృతవర్మ, శల్యుడు వంటి వారు కూడా దుర్యోధనుని కొరకై తమ జీవితములను త్యాగము చేయుటకు కృతనిశ్చయులై ఉన్నారు. మరో విధంగా చెప్పవలెనన పాపాత్ముడైన దుర్యోధనుని పక్షమును వహించుట చేత కురుక్షేత్ర రణరంగములోని వారందరూ మరణించి తీరుదరని అది వరకే నిశ్చయింపబడింది. కురుక్షేత్ర రణరంగంలో ఎవరైతే దుర్యోధనుడిని పక్షం వహిస్తారో వారందరూ కూడా మరణిస్తారని ముందుగానే నిశ్చయం జరిగింది. కానీ దుర్యోధనుడు పైన పేర్కొనబడిన తన మిత్రుల సామూహిక శక్తితో తనకు విజయం తప్పక లభించునని దృఢ నిశ్చయంతో ఉండెను. దుర్యోధన అనుకుంటాడు, తనకున్నటువంటి ఇంతమంది యోధుల బలం నాకుండగా తప్పకుండా విజయం నాకే వరిస్తుందనేటువంటి ధీమాతో దుర్యోధనుడు ఉన్నాడు. అపర్యాప్తం తదాస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం తిదమేతేషాం బలం భీమాభిరక్షితం. దుర్యోధనుడు అంటాడు ఇక్కడ, మన సైన్య బలము అపరిమితం. మనము పితామహుడైన భీష్ముని చేత చక్కగా పరిరక్షింపబడుచుంటిమి. కానీ భీముని చేత జాగరూకతతో రక్షింపబడుచున్నట్టి పాండవ సైన్య బలము పరిమితముగా ఉన్నది. దుర్యోధనుడు ఏమనుకుంటుండంటే భీష్మాచార్యుని చేత పరిరక్షిస్తున్నాం, చక్కటి డైరెక్షన్లో ఉన్నాం, అన్ని రకాల తంత్రాలు యంత్రాలు మనం ఉపయోగించగల శక్తి సామర్థ్యాలు మనకున్నాయి, అపరిమితమైనటువంటి సైనిక బలం మనకున్నది. అవతలి వారికి కేవలం భీముడే ఆ సైన్యాన్ని పరిశీలన చేస్తున్నాడు, పరిరక్షిస్తున్నాడు, వాళ్ళు చాలా అల్పులు అనేటువంటి ఆలోచనతో దుర్యోధనుడు ఉన్నాడు. దుర్యోధనుని చేత ఇరు వర్గాల సైనా బలములు అంచనా వేయబడుతున్నాయి. గొప్ప అనుభవజ్ఞుడైనటువంటి సేనాని భీష్మ పితామహునిచే ప్రత్యక్షముగా రక్షించబడుతుందట చేత తన సైన్య బలము అపరిమితము. మరోవైపు భీష్ముని ఎదుట తృణప్రాయము వంటి అల్ప అనుభవజ్ఞుడైన సేనాని భీముని చేత రక్షింపబడుతుండట చేత పాండవ సైనా బలమును పరిమితం అని అతడు భావిస్తున్నాడు. ఎవరు? దుర్యోధనుడు. దుర్యోధనుడు ఎల్లప్పుడూ కూడా భీముని పట్ల ఈర్ష్యా ద్వేషములను కలిగి ఉంటాడు. ఎందుకనగా తనకు మరణించవలసి వచ్చినచో భీముని చేత మాత్రమే తాను వధించబడునని అతడు ఎరుగును. అంతేకాకుండా భీముని కంటే మిక్కిలి అనుభవజ్ఞుడైన భీష్ముడు
తన పక్షంలో ఉండుటను తలుచుకొని తన విజయం పట్ల అతడు గొప్ప ఆత్మవిశ్వాసమును కలిగి ఉన్నాడు. యుద్ధరంగంలో తన విజయము తథ్యమనేది అతని తుది అభిప్రాయం. అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః భీష్మవేవాభిరక్షन्तు భవంతః సర్వ ఏవ హి. సేన వ్యూహ ప్రవేశ ద్వారములోని మీ ముఖ్య స్థానములలో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మ పితామహులకు సంపూర్ణ రక్షణను చేకూర్చవలను. అంటే భీష్ముని యొక్క పరాక్రమమును ప్రశంసించిన పిమ్మట దుర్యోధనుడు తమను చులకన చేసినట్లు ఇతరులు భావింతురేమోనని భావించి అతడు తన సహజ రాజనీతి ధోరణికి అనుగుణమైన పై వాక్యముల ద్వారా పరిస్థితిని చక్కబెట్టుటకు ప్రయత్నించాడు. భీష్మదేవుడు నిస్సంశయముగా గొప్ప వీరుడైనను వృద్ధుడగుట చేత ప్రతి ఒక్కరూ అన్ని వైపుల నుండి అతని రక్షణ కొరకు ప్రత్యేక యోచన చేయవలనని అతడు నొక్కి చెప్పాను. యుద్ధములో నెలకొనినప్పుడు అతడు ఒక వైపునికే పూర్తిగా నిమగ్నుడై ఉండుటను శత్రువులు అవకాశముగా తీసుకోవచ్చు. కనుకనే ఇతర వీరులందరూ తమ ముఖ్య స్థానాలను విడవకుండుట మరియు తమ సేనా వ్యూహమును శత్రువులు ఛేదించుటకు అవకాశమియకుండుట అనేది ఎంతో ముఖ్యం. కౌరవుల విజయము భీష్మదేవుని సన్నిధి పైననే ఆధారపడి ఉన్నదని స్పష్టంగా దుర్యోధనుడు భావిస్తున్నాడు. ఇక్కడ యుద్ధంలో భీష్మదేవుడు మరియు ద్రోణాచార్యుడు తనకు సంపూర్ణ సహకారమును అందించుదురనే పూర్తి విశ్వాసంతో దుర్యోధనుడు ఉన్నాడు. ఎందుకనగా నిండు సభలో మహాసేనా నాయకులందరి సమక్షంలో తనను వివస్త్రం చేసి నిలిపేందుకు బలవంతం చేయబడుతున్నట్టి సమయంలో అర్జునుని పత్ని ద్రౌపది నిస్సహాయ స్థితిలో వారిని న్యాయము కొరకు అర్థించినప్పుడు వారు ఒక్క పలుకును కూడా పలకలేదని అతడు ఎరుగును. అతడు ఆ ఇరువురు సేనానాయకులు పాండవుల పట్ల కొంత మమకారమును కలిగి ఉందురని ఎరిగినప్పటికీ ద్యూత క్రీడా సమయంలో చేసినట్లే వారిప్పుడు కూడా ఆ మమకారమును పూర్తిగా త్యజింతురని ఆశించాడు దుర్యోధనుడు. తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచ్చహి శంఖం దద్మౌ ప్రతాపవాన్. అప్పుడు కురువంశమున మహాపరాక్రమవంతుడు వృద్ధుడు యుద్ధ వీరులకందరికీ పితామహుడైన భీష్ముడు దుర్యోధనుని సంతోషపరచుటకు సింహగర్జన వలె ధ్వని కలుగునట్టుగా తమ శంఖమును బిగ్గరగా పూరించాడు. అంటే కురువృద్ధుడు తన మనువుడైన దుర్యోధనుని హృదయంలోని అంతర్గత భావనను గ్రహించి అతని పట్ల సహజమైన దయతో సింహముకు వలె తన స్థానముకు తగినట్లు మిక్కిలి బిగ్గరగా శంఖారావం చేసి అతడిని సంతోషపరచుటకు ప్రయత్నించాడు. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు శత్రుపక్షంలో ఉండుట చేత దుర్యోధనునికి యుద్ధంలో విజయావకాశమే ఉండదని భీష్ముడు వ్యాకులుడైన తన మనుమనికి పరోక్షముగా శంఖపు సంకేతముతో సూచించాడు. ఏమైనను యుద్ధమును నిర్వహించుట అతని కర్తవ్యమగుట చేత అతడు ఆ విషయంలో ఎంతటి కష్టమునకైనను వెనుదీయడు. తతః శంఖాచ్చ భేర్యచ్చ పనవాన ఖగోముఖాః సహసైవాభ్య అన్యంతస్స శబ్దస్తుములోభవత్. అటు పిమ్మట శంఖములు వివిధములైన వాద్యములు బేరులు శృంగములన్నీ ఒక్కసారిగా మ్రోగించబడ్డాయి. ఆ సంఘటిత ధ్వని మిక్కిలి భీకరముగా అయింది. తతః శ్వేతైర్వహయుక్తే మహతి స్యందనే స్థితౌ
మాధవాః పాండవచ్చైవ దివ్యౌ శంకౌ ప్రదద్మతుః. ఎదుటి పక్షమున తెల్లటి గుర్రములతో పూంచబడిన మహారథమున స్థితులైనట్టి శ్రీకృష్ణ భగవానుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించారు. భీష్మదేవుడు పూరించిన శంఖమునకు భిన్నముగా శ్రీకృష్ణార్జునుల హస్తములలోని శంఖములు దివ్యములుగా వర్ణించబడ్డాయి. శ్రీకృష్ణుడు పాండవుల పక్షంలో ఉన్నందున ప్రతిపక్షము వారికి విజయావకాశమే ఉండదని ఆ దివ్య శంఖముల ధ్వని సూచించింది. జయస్తు పాండుపుత్రాణం ఏషాం పక్షే జనార్దనః. అంటే శ్రీకృష్ణ భగవానుని సాంగత్యం చేత విజయము ఎల్లప్పుడూ పాండుపుత్రుల వంటి వారికే లభించును. భగవానుడు ఎప్పుడు ఎక్కడ నిలిచి ఉండునో అక్కడ లక్ష్మీదేవి కూడా నిలిచి ఉండును. ఎందుకనగా లక్ష్మీదేవి తన పతిని వీడి ఎన్నడూనూ ఒంటరిగా నివసింపదు. కనుక విష్ణువు లేక శ్రీకృష్ణ భగవానుని శంఖము నుండి వెలువడిన దివ్య ధ్వని సూచించినట్లు విజయము మరియు సంపదలు అర్జునుని కొరకై వేచి చూస్తున్నాయి. అంతేకాకుండా మిత్రులు ఇరువురును ఆసీనులై ఉన్నట్టి రథము అగ్నిదేవుని చేత అర్జునునకు ఇవ్వబడెను. ముల్లోకాలలో దానిని ఎక్కడకు తోలుకెళ్ళినను అది దిక్కులన్నింటినీ జయింపగల సామర్థ్యమును కలిగి ఉండునని విషయమును సూచిస్తుంది. పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనుంజయః పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మ వృకోదరః. శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యమును తన శంఖమును పూరించాడు. అర్జునుడు దేవదత్తమును తన శంఖమును పూరించాడు. భోజన ప్రియుడు ఘనమైన కార్యములు చేయువాడు అయిన భీముడు పౌండ్రము అను తన మహాశంఖమును పూరించాడు. ఇంద్రియములన్నింటికీ స్వామి అయినందున శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకములో ఋషికేశుడుగా పిలువబడెను. జీవులందరూ అతని అంశలగుట చేత ఆ జీవుల సమస్త ఇంద్రియములు కూడా అతని ఇంద్రియముల అంశములే అగును. నిరాకారవాదులు జీవుల ఇంద్రియములను పరిగణించకపోవట చేత వాటిని ఎల్లప్పుడూ ఇంద్రియ రహితులుగా లేదా నిరాకారులుగా వర్ణింపదలుచుకుంటారు. భగవానుడు జీవుల హృదయములో స్థితుడై వారి ఇంద్రియములను నియంత్రించును. ఏమైనను అతడు ఇట్లు జీవుని శరణాగతిని అనుసరించి నియంత్రించును. కానీ శుద్ధ భక్తుని విషయములో అతడే ఇంద్రియములను స్వయముగా నియంత్రించును. ఇక్కడ కురుక్షేత్ర సంగ్రామములో భగవానుడు అర్జునుని ఆధ్యాత్మిక ఇంద్రియములను స్వయంగా నియంత్రించుట చేత అతడు ఋషికేశుడు అనే ప్రత్యేక నామంతో పేర్కొనబడాడు. భగవానుని వివిధ కార్యములను అనుసరించి అతనికి వివిధ నామములు ఏర్పడాను. ఉదాహరణకు మధు అను రాక్షసుని సంహరించుట చేత అతనికి మధుసూదనుడు అను నామం ఏర్పడింది. అతడు గోవులకు మరియు ఇంద్రియములు కూడా ఆనందమును కలిగించుట చేత గోవిందుడు అను నామము కలిగింది. వసుదేవుని పుత్రునిగా అవతరించుట చేత వాసుదేవుడు అను నామం కలిగింది. దేవకీదేవిని తల్లిగా అంగీకరించుట చేత దేవకీనందన అను నామము కలిగింది. బృందావనములో యశోదకు బాల్యలీలలను దర్శించుకొను అవకాశమును కలిగించుట చేత యశోదనందన అను నామము కలిగింది. మిత్రుడైన అర్జునునకు సారథిగా ఉండుట చేత పార్థసారథి అను నామం కలిగింది. అట్లే కురుక్షేత్ర రణరంగంలో అర్జునునకు బోధించుట చేత ఋషికేశ అను నామం కలిగింది. ధర్మరాజు చేపట్టు వివిధ యాగ నిర్వహణలకు కావలసిన సంపదను సాధించుటలో అగ్రజునికి తోడ్పడుట చేత అర్జునుడు ఈ శ్లోకములో ధనంజయునిగా పేర్కొనబడ్డాడు. అట్లే భీముడు వృకోదరునిగా తెలుపబడాడు. ఎందుకనగా అతడు అపరిమితముగా పూజించుటే కాకుండా అందుకు తగినట్లుగా హిడింబాసుర వధ వంటి గొప్ప కార్యములు కూడా చేశాడు.
అట్లు పాండవ పక్షములోని శ్రీకృష్ణ భగవానుడు మొదలుకొని వివిధ మహాయోధులందరి చేత పూరించబడిన వారి ప్రత్యేక శంఖములు యోధులకు ఉత్సాహమును కలిగించాయి. ప్రతిపక్షమున అట్టి ఘనతలు గాని దివ్య నిర్దేశకుడైన శ్రీకృష్ణ భగవానుని మరియు భాగ్య దేవత అయిన లక్ష్మీదేవి సన్నిధి గాని లేవు. కనుకనే వారికి యుద్ధములో ఓటమి తప్పదని ముందుగానే నిర్ధారించబడింది. ఆ సందేశమే శంఖధ్వనుల ద్వారా ప్రకటించబడింది. అనంత విజయం రాజా కుంతిపుత్రో యుధిష్ఠిరః నకులః సహదేవచ్చ సుఘోష మణిపుష్పకౌ కాశ్యచ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథాః దృష్టద్యుమ్నో విరాటచ్చ సాత్యకిచ్చ పరాజితాః ద్రుపదౌ ద్రౌపదేయాచ్చ సర్వశః పృథివీపతే సౌభద్ర చ మహాబాహు శంఖాన్ దద్మో పృథక్ పృథక్. కుంతిపుత్రుడైన యుధిష్ఠిరుడు అనంత విజయము అను నామము గల తన శంఖమును పూరించగా, నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకము అను శంఖమును పూరించారు. ఓ రాజా, గొప్ప వీలుకావుడైన కాశీరాజు, మహాయోధుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, అజేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది పుత్రులు, గొప్ప భుజపరాక్రమము గల సుభద్రాపుత్రుడు వంటి వీరులందరూ వారి వారి శంఖములను పూరించారు. అంటే అన్యాయముగా పాండుపుత్రులను మోసగించి రాజసింహాసనమును తన పుత్రులకు కట్టబెట్టుటకు ప్రయత్నించుట అనే అధర్మ యోచన ఏమాత్రము ప్రశంసనీయము కాదని ధృతరాష్ట్రునికి సంజయుడు గొప్ప నేర్పుతో తెలియజేశాడు. కురువంశమంతయు ఆ మహాసంగ్రామంలో సంహరింపబడిన సూచనలు అప్పటికే స్పష్టమయ్యాయి. పితామహుడైన భీష్ముడు మొదలుకొని అభిమన్యుని వంటి మనువుల మేరకు మరియు ఇతర అనేక ప్రపంచ దేశముల నుండి చేసిన రాజులందరూ యుద్ధరంగంలో నిలిచి ఉన్నారు. వారందరికీ మృత్యువు తప్పదు. ధృతరాష్ట్రుడు తన పుత్రుల ఆలోచన ధోరణులన్నింటినీ ప్రోత్సహించుట చేత అతడే ఈ విపత్తులకన్నింటికీ కారణమయ్యాడు. సఘోషో ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదరయత్ నభచ్చ పృథివీం చైవ తుములోభ్యనునాదయన్. వివిధ రకములైన ఆ శంఖముల ధ్వని మిక్కిలి భీకరమైంది. అది భూమి ఆకాశములు రెండింటినీ ప్రతిధ్వనింపజేస్తూ ధృతరాష్ట్ర పుత్రుల హృదయములను ఛేదించింది. అంటే దుర్యోధనుని పక్షములో భీష్మాదులు తమ తమ శంఖములను పూరించినప్పుడు పాండవ పక్షము వారి హృదయములు ఛేదించబడలేదు. అటువంటి సన్నివేశములేవీ పేర్కొనబడలేదు. కానీ పాండవ పక్షము వారు చేసిన ప్రతిధ్వనులతో ధృతరాష్ట్రుని పుత్రుల హృదయములు ఛేదించబడినని ఈ ప్రత్యేక శ్లోకంలో చెప్పబడింది. పాండవులకు శ్రీకృష్ణ భగవానుని పట్ల గల విశ్వాసమే అందుకు కారణం. దేవాది దేవుని శరణు వేడిన వారికి ఎట్టి ఘోర విపత్తు సంభవించినను భయము చెందనవసరం లేదు. అధ వ్యవస్థితాన్ దృష్ట్యా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సమాతే ధనుర్జమ్య పాండవాః ఋషికేశం తదా వాక్యమిదమాహామహీపతే. ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథమున స్థితుడై తన ధనస్సును చేపట్టి బాణములను విసురుటకు సంసిద్ధుడయ్యాడు. ఓ రాజా, వ్యూహములుగా ఏర్పడి ఉన్నట్టి ధృతరాష్ట్ర పుత్రులను చూచి అర్జునుడు శ్రీకృష్ణ భగవానుతో ఈ వాక్యం పలికాడు. అంటే యుద్ధము కొద్ది సమయములో ఆరంభం కాబోతుండెను. యుద్ధరంగంలో శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్షాదేశాలనుసరించి పాండవుల ద్వారా ఏర్పరచబడిన అనూహ్యమైన సేనా వ్యూహ రచనను చూచి ధృతరాష్ట్ర పుత్రులు దాదాపు పూర్తిగా నిరుత్సాహపడినట్లుగా
పై వాక్యముల ద్వారా తెలియజేస్తున్నాయి. అర్జునుని ధ్వజముపై హనుమంతుని చిహ్నము కూడా పాండవుల విజయముకు మరొక సంకేతం. ఎందుకనగా రామరావణుల యుద్ధంలో హనుమంతుడు శ్రీరామునికి తోడ్పడగా శ్రీరాముడే విజయం సాధించాడు. ఇప్పుడు శ్రీరాముడు మరియు హనుమంతుడు ఇరువురును కూడా అర్జునుడికి తోడ్పడ్డ కొరకై అతని రథముపై నెలకొన్నారు. శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా శ్రీరామచంద్రుడే. అంతేకాకుండా శ్రీరామచంద్రుడు ఎక్కడ ఉండునో అక్కడే అతడి నిత్య సేవకుడైన హనుమంతుడు మరియు అతని నిత్య సహచారిణి అయిన సీతాదేవి అనగా లక్ష్మీదేవి కూడా నెలకొని ఉంటుంది. కనుక అర్జునుడు ఏ విధముగాను శత్రువులను గూర్చి భయం చెందనవసరం లేదు. అంతేకాకుండా ఇంద్రియాలకు అధిపతి శ్రీకృష్ణ భగవానుడు అతని మార్గనిర్దేశం కొరకై స్వయముగా నిలిచి ఉన్నాడు. ఆ విధముగా యుద్ధమును నిర్వహించుటకు కావాల్సిన సమస్త ఉత్తమ సమాచారం అర్జునునకు సమకూరి ఉన్నది. భగవానుని చేత తన నిత్య సహచర భక్తిని కొరకు ఏర్పరచబడిన అట్టి మంగళకరమైన సమస్త పరిస్థితులు విజయం తథ్యమని సూచిస్తుండెను. శ్రీమాత్రే నమః.